డోన్ పట్టణంలోని జై గౌడ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జై గౌడ్ సంఘం ఆఫీసులో సంఘం సభ్యులు సమావేశం మరియు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు విజయవంతం చేశారని గౌడ కులస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా వనభోజన కార్యక్రమాలకి చందాలు ఎంత వచ్చింది మరియు మిగతా అమౌంట్ మిగులుబాటైంది వివరించారు. అలాగే గౌడ కులస్తులందరూ ఇలాగే ఎన్నో కార్యక్రమాలకి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఈ రాఘవేంద్ర గౌడ్, వీరమల్లు, ఈడిగ మద్దిలేటి గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 10వ తారీఖు కార్తీక వనభోజన కార్యక్రమం గౌడ సంఘం ద్వారా ఏర్పాటు చేసిన తర్వాత మన డోరు గ్రామము ఇతర గ్రామాలకు కూడా మేము కార్తీక వనభోజనం చేసినాము. మీరందరూ మాకు సహకరించాలి, మా యొక్క కార్తీక వనభోజనం మనంతా జయప్రదం చేయాలి అని మేమందరినీ గౌడ సంఘంలో ఉండబడిన వాళ్ళను మిగతా గౌలను అందరినీ కలిసి మేము మాకు సహకరించడానికి కోరుకున్నాము. మా కూడా గౌడ సంఘం ద్వారా కానీ మా యొక్క సంఘంలో ఉండబడిన సభ్యులు కానీ మేము అందరం కలిసి డోన్ గ్రామం కానీ మిగతా గ్రామాలు కానీ అన్ని గ్రామాలు తిరిగి ఏదో వాళ్ళు ఇచ్చిన చందాల ద్వారా మీ యొక్క కార్తీక వనభోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం చాలా జయప్రదమైంది. మాకు సహకరించిన గౌడ సంఘములందరికీ ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. మా కమిటీ తరఫున గౌరవాధ్యక్షుడు రాఘవేంద్ర గౌడు, ఈ మద్దిలేటి గౌడు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్ రంగస్వామి గౌడు, సెక్రటరీ రంగన్న గౌడు, తర్వాత మద్దిలేటి గౌడు ట్రెజరీ, లక్ష్మీనారాయణ ఈసీ మెంబరు మేమందరం కలిసి ఈరోజు వెంకటేశ్వర గౌడు, రంగస్వామి గౌడు, శ్రీనివాసులు గౌడు పేరున మేమంతా చాలా కష్టపడినాము. ఊళ్ళో అందరూ మాకు సహకరించినారు. మాకు చాలా సంతోషం. మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకునేందుకు జయగౌడ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. మా విషయంలో కూడా రాఘవేంద్ర గౌడు గాను, ట్రెజరీ మద్దిలేటి గౌడు, తర్వాత రంగస్వామి గౌడు, రంగన్న గౌడు వీళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమం ఖర్చులో అయిన బట్టి అంతా మీకు వివరంగా తెలుపుతారు. ధన్యవాదాలు అందరికీ. గౌడ కుటుంబీకులకు, డోన్ తాలూకా గౌడ కుటుంబీకులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ డిసెంబర్ 10వ తారీఖున నిర్వహించుకున్న కార్తీక వనభోజనాలకు ఇచ్చేసిన ప్రతి గౌడ కుటుంబీకునికి మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించిన విరాళాలు ఇస్తూ మాకు సహకరించిన వారందరికీ నమస్కరిస్తూ, అదేవిధంగా ట్యాపిల్ మండలం వెంగళంపల్లికి సంబంధించిన రాజేష్ గౌడ్ 7 సంవత్సరాల పిల్లవాడికి ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని నేను వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేయగా అందుకు మన గౌడ సభ్యులు అందరూ సహకరించి అతనికి దాదాపు ఇప్పటికి 35,000 వరకు కూడా డొనేషన్ చేశారు. ఈ విధంగానే మనం రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకోవాలి. ఈ జయప్రదం చేసుకునే దానికి మీరు ఒకరు సహకారం తీసుకుంటాము. ఇక్కడ ఈ వనభోజనాలకు సంబంధించి మాకు వచ్చిన విరాళాలు, వాటి ఖర్చులు, తర్వాత మిగిలిన అమౌంట్ గురించి ట్రెజరర్ మద్దిలేటి గౌడ్ గారు ఇప్పుడు మీకు వివరాలు అందజేస్తారు. డిసెంబర్ 10వ తారీఖు కార్తీక వనభోజనానికి మన దాతలు అంతా సహకరించి మనకు ఎంతో తోడ్పడినారు. ఆ రోజు మనకు 2,45,672 రూపాయలు వసూలైనది. కానీ ఖర్చు 2,35,320 రూపాయలు ఖర్చు అయినది. మిగతా బ్యాలెన్స్ 10,352 రూపాయలు మిగిలినది. ఈ అమౌంట్ను మన గౌడ సంఘం తరఫుననే అకౌంట్లో సేవ్ చేసుకుంటున్నాము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరిన్ని
ఎన్నో ఈ కార్తీక వనభోజనాల మాదిరి ఎన్నో కార్యక్రమాలను కూడా విజయవంతంగా మన గౌడ్స్ అందరూ కలిసికట్టుగా జయప్రదం చేయవలసినదిగా అందరినీ మనవి చేసుకుంటూ జై గౌడ్. గత 2 సంవత్సరాల కాలంగా ఒక గౌడ సంఘం అనేది డోన్ పట్టణం ముందు ఏర్పాటు చేసి ఎల్లమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఆశీస్సులతో ఆ రోజు కమిటీ ఏర్పడము, తర్వాత తొందరలోనే మనకు గౌతు లక్ష్మణ గారి జయంతి రావడము, దాన్ని కూడా మీ అందరి సహకారంతో విజయవంతం చేయడము, ఆ ప్రోత్సాహంతోనే గత ఈ నెలలోనే 10వ తారీఖు నాడు చేపట్టేటువంటి వనభోజన కార్యక్రమం దిగ్విజయంగా మీ అందరి ఆశీస్సులతో దిగ్విజయం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌడ సంఘం తరఫున ముందు కూడా చేపట్టబోయే కార్యక్రమాలు కూడా మీ సహకారం వేలవేలలో ఉంటుందని చెప్పి కోరుకుంటూ జై గౌడ్ తరఫున. మొన్న జరిగిన వనభోజనం బాగా జరిగింది. ఇలాగే మనందరం కలిసి కులం అంటే మట్టి కాదే, కులం అంటే మనసు లేదు, అందరం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉన్నాయి. ఒక గౌతుల చిన్న బర్త్డే అయితేనేమి, ఒక కేయి మాదన్న బర్త్డే అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యాలు చేసుకోవాల్సి ఉంటాయి. అందరూ ఇలాగే ఇప్పుడు మాదిరి అందరూ సహకరించి చేయాలని కోరుకుంటున్నాను. జై 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 గౌడ్. జై జై. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.